అందరికీ జై శ్రీరామ్. మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. ఏదైతే ఒక ఎంపీ రాజ్యసభ వేదికగా గలమెత్తిండో, ఏదైతే భారతదేశానికి సంబంధించి 1,40,00,000 ప్రజల గురించి, అదేనండి మొబైల్ రీఛార్జ్. మొబైల్ కంపెనీల దృష్టిలో 28 రోజులకే నెల. మన మైండ్లో కూడా ఆ రకంగానే సెట్ చేసిరు ఈ మొబైల్ కంపెనీల దోపిడీదారులు. కానీ ఇప్పుడు మనకు మంచి రోజులు వచ్చేసినాయి. మనం కాయా కష్టం చేసి దాచుకున్న సొమ్ము రీఛార్జులు చేసుకొని వాళ్ళు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు, హెలికాప్టర్లు కొంటున్నటువంటి టెలికామ్ మేనేజర్లు అంటే ఓనర్లు ఈరోజు పేదలకు కూడా న్యాయం జరగాలి. ఎందుకంటే దీన్ని రాఘవ్ చెద్దా ప్రశ్నించినటువంటి విషయం. రాఘవ్ చెద్దా మన గురించి అడిగినటువంటి అసలు నెల అంటే 30 రోజులు, 31 రోజు ఉండాలి. మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే 28 రోజులకు మాత్రమే ఈ ప్లాన్ ఎందుకు వీళ్ళు ఫిక్స్ చేసిండ్రు అని మాట్లాడిన ఈ ప్రశ్న భారతదేశంలో ఉన్న ప్రతి మనిషిని కదిలించింది. ఆ భారతదేశంలో ఉన్న కదిలించిన ప్రశ్న ఈరోజు మనకు మంచి రోజులను తీసుకురాబోతా ఉంది. అసలు ఆ బ్రేకింగ్ న్యూస్ ఎందుకు చూద్దాం. ఇగో బ్రేకింగ్ న్యూస్. మొబైల్ రీఛార్జ్ ధరలపైన ప్రభుత్వం కొత్త నియమాలు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇకపైన 99 ఇది ఓన్లీ 1 GB డేటాది కావచ్చు. 199 రీఛార్జ్ కేవలం 99 రూపాయలకే. అంటే ఎంత తగ్గింది? 100 రూపాయలు తగ్గింది. 99 రూపాయలకే. ఇక్కడ 349 రూపాయలు. ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది ప్రజలు ఈ 149 రూపాయలు అంటే మనకు ఇంకా ఫోన్పేలో ఉన్నటువంటి ఇంకో రూపాయి ట్యాక్స్ వేసుకొని 350 రూపాయలు రీఛార్జ్ కట్ అవుతుంది. అది 199 రూపాయలకే వచ్చే అవకాశం ఉందని సమాచారం. దీనికోసం కొట్లాడిండు రాఘవ్ చెద్దా. ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాల కోసం మనం ప్రతిరోజు 100 రూపాయలు అంటే 140 కోట్ల ప్రజల నుంచి 100 రూపాయలు కాక 30 రోజులకు రావాల్సినటువంటి డేటాను 28 రోజులకే ఈ యొక్క దీని ఏమంటారు, దోపిడీ అంటారు. 28 రోజులకే దోసుకున్నాడు. మిగతా 3 రోజులు 29, 30, 31 ఒక్కో నెలలో 3 రోజులు, ఒక్కో నెల 2 రోజులు ఇలా స్వతంత్రంగా మన ముంగే దోపిడీ జరుగుతూ ఉంటే ఇటువంటి చిన్న దోపిడీలు మనకు కనబడాయి. దీని మీద మొత్తానికైతే ప్రభుత్వం స్పందించింది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు దీని గురించి. అవును, ఖచ్చితంగా మాకు 30 రోజుల డేటా కావాలి. 28 రోజులు కట్టు. క్యాలెండర్లో ఉండేది వాస్తవానికి 30 రోజులు. 30 రోజుల ప్లాను. డేటా క్వారీ ఫార్వర్డ్, అలాగే డేటా షేర్. డేటా అనేది ఎవరికైనా మనం షేర్ చేసుకోవచ్చు. కానీ ఇన్కమింగ్ కాల్స్ అనేది ఏదైతే ఉంటాయో అవి ఎన్ని రోజుల వరకు ఉండాలి. డేటా మిగిలిందనుకో, ఈరోజు మనం వాడినాము, సపోజు ఒకరోజు 2 GBల డేటా మన దగ్గర వచ్చింది అంటే మన ప్లాన్ ప్రకారం ఈరోజు నేను 1 GB డేటా వాడినా, ఇంకో GB డేటా మనకు రేపు పొద్దుగాల మళ్ళా రావాలి అంటే మనకు ఆ సిలకు ఉండాలి. బైక్ పెట్రోలు 100 రూపాయల పెట్రోల్ పోసుకొని ఎంత తిరిగితే అంతే ఖర్చు అవుతుంది, మొత్తం అయిపోదు కదా. మరి ఇక్కడ మాత్రం 2 GB డేటా కథం, మళ్ళా తెల్లారి ఫ్రెష్. మొన్న 1 GB డేటా ఎవడు తింటున్నాడు? ఇప్పుడు ఆ రకం కాదు. డేటా మిగిలిందా, ఈడ డేటా మిగిలిందా, తెల్లారి మళ్ళా మనకు వస్తుంది. డేటా క్యారీ ఫార్వర్డ్ ఇది 30 రోజులు. ఇలా ప్రతిదీ అన్నీ కూడా మారబోతూ ఉన్నాయి. ఎంపీ రాఘవ్ చెద్దా డిమాండ్తో మీరు ఏకీభవిస్తారా? ప్రతి ఒక్కరు ఎంపీ రాఘవ్ చెద్దా చేసినటువంటి డిమాండ్ను ఏకీభవిస్తే వీడియోకు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కింద మీ అభిప్రాయాన్ని. ఈ డిసిషన్ తొందరగా రావాలి. ఈ యొక్క మొబైల్ నియమాలు, మొబైల్కు సంబంధించినటువంటి ఏవైతే ఇప్పుడు మనం చూసామో ప్లాన్లు 349 రూపాయలు, 199 రూపాయలకు, 199 రూపాయలు 99 రూపాయలకు రావాలి ఖచ్చితంగా.
ఇక మనకు జరిగిన అన్యాయాన్ని మనం చూసుకుంటే 28 రోజుల రీఛార్జ్ ప్లాను ఎత్తేయాలి, మిగిలిన డేటాను కూడా అతి రోజుకు ఫార్వర్డ్ చేయాలి, తర్వాత రోజుకు ఫార్వర్డ్ చేయాలన్నది రాఘవ చెద్దా మాట్లాడినటువంటి విషయం. ఓకే, అదే ఇప్పుడు జరుగుతూ ఉంది. 28 డేస్ రీఛార్జ్ ప్లాన్ ఎత్తేయాలి, 30 రోజులు వ్యాలిడిటీతో ప్లాన్ అనేది తీసుకురావాలి. ఇది ఎవరైనా కాదంటారా? మనకు సంబంధించి నేను ఇప్పుడు మీకు వేరే విషయం కూడా చెప్పబోతా ఉన్నా. దీని మీద నేను రాత్రి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, అంటే ఈరోజు పొద్దున వీడియో మాట్లాడదామని నేను ఒక వాట్సాప్ గ్రూపు, నాకు సంబంధించిన ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, ఇంకా ఎక్స్ట్రా అందరి ఇంచుమించు ఒక 1000 మంది వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో దీన్ని మీరు ఏకీభవిస్తారా, రాఘవ చెద్దాకు సపోర్ట్ చేస్తారా అంటే ఈ 1000 మంది కాక ఇంకో 1000 మందికి షేర్ చేసిండు. 2000 మంది కూడా ఎస్ ఇది ఖచ్చితంగా మన హక్కు. ఎవడు చెప్పిండు 28 రోజులకే నెల అవుతుందని? మరి వాస్తవానికి ఇలా మనకున్నటువంటి డాటా 2 జీబీల డేటా 1 జీబీ వాడుకుంటే ఇంకో జీబీ తెల్లారి ఇవ్వాలి కదా. ఎట్లా అయిపోతూ ఉన్నది అట్లా? ఈ మొబైలు మన జీవితాన్నే మార్చేసింది ఈ మొబైల్. కాబట్టి దీంతో మన సర్వ హక్కులు కోల్పోతూ ఉన్నాం. ఇగో మరుసటి రోజు క్వారీ ఫార్వర్డ్ చేయాలి అని మిగిలిన డేటాను రెసిడెన్షియల్ ఫ్రెండ్స్కి కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే పాలసీ తీసుకురావాలి. ఇప్పుడు నా దగ్గర 3 జీబీల డేటా ఉంది. మా అమ్మనో నాయననో మా తమ్ముడికో డేటా లేకపోతే 1 జీబీ డేటా, ఏదైతే ఫోన్పే గూగుల్ పే లెక్క మనం మనీ ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తామో డేటాను కూడా ఫార్వర్డ్ చేయాలి. ఇదే నేను ఇక్కడ చూపించింది. ఇగో డేటా షేరింగ్. నా దగ్గర 3 జీబీ డేటా ఉంది, నాకు అవసరం లేదు. మా చెల్లికి, మా తమ్మునికి, మా అన్నకు ముగ్గురికి షేర్ చేసి, ఎందుకంటే నాకు అవసరం లేదు, మా ఆఫీస్లో వైఫై ఉంది. అప్పుడు కరెక్టే కదా. మరి 3 జీబీల డేటా కూడా కంపెనీ తింటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అదన్నట్టు విషయం. ఇంకా ఇగో ట్రాన్స్ఫర్ చేసుకునే పాలసీ తీసుకురావాలి. వాడని డేటాను తర్వాతి నెల రీఛార్జ్ అమౌంట్తో కూడా అడ్వాన్స్ చేసి తీసుకునేలా కొత్త పాలసీ తీసుకురావాలని, వాడే డేటాకు డబ్బులు చెల్లించే విధానం ఉండాలి. దీని మీద ఇగో రాఘవ చెద్దా చేసిన డిమాండ్కు మీ అభిప్రాయం లైకు, అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. మీరు మొన్న నేను ఒక విషయాన్ని అప్లోడ్ చేసినప్పుడు కామెంట్ కాదు కదా, కనీసం ఆ వీడియో రీచ్ కూడా రాలేదు. అయినా కూడా నేను బాధపడలేదు, ఎందుకంటే ఈ విషయం అందరికీ చేరాలి. రాఘవ చెద్దా మన కోసం డిమాండ్ చేసి 118 రోజులు సస్పెండ్ అయ్యాడు. అలాగే ఒకవేళ రాజ్యసభకు ఆయన వచ్చినా కానీ ఆయనకు మైక్ ఇవ్వకుండా ఏదైతే మనకు ఆమ్ ఆద్మీ పార్టీ ఉందో కేజ్రీవాల్ మన రాజ్యసభ స్పీకర్కు లెటర్ కూడా రాసిండు. ఆయన మా పార్టీ ఇజ్జత్ తీస్తుండు, ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి విధానాలు కాకుండా కొత్త విధానాలు మాట్లాడుతుండు. ఏం మాట్లాడిండు ఆయన? ప్రజల గురించి మాట్లాడిండు. ఒక రైలు టికెట్టు అందరము తీసుకుంటున్నాము, మరి దాంట్లో 1000 సీట్లు ఉంటే 2000 టికెట్లు అమ్ముతూ ఉన్నారు, ఇంకా 1000 మంది నిలబడతా ఉన్నారు, 1000 మంది కూర్చుంటా ఉన్నారు. అది పద్ధతి ఎట్లా అవుతుంది? మీ దగ్గర 1000 సీట్లు ఉంటే 1000 టికెట్లు మాత్రమే అమ్మాలి, అప్పుడు అందరికీ సీట్లు దొరుకుతాయి. ఈ పద్ధతులు మాట్లాడినప్పుడు ఆయన నేరస్తుడు ఎట్లా అవుతాడు? కాబట్టి నేను రాఘవ చెద్దాకు సపోర్ట్ చేస్తూ ఉన్నా. మీరు కూడా సపోర్ట్ చేసినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, ఇది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి ఇంట్లో ఎంతమంది మొబైల్ వాడితే అంతమందికి. ఒక విషయమే కాదు, ఆయన లేవనెత్తిన 10 అంశాల మీద మాట్లాడదాం. మీరు నాకు సపోర్ట్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేస్తే 10 అంశాల మీద ప్రతిరోజు మాట్లాడుకుందాం. రోజొక్క అంశం మన జీవితంలో. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ నా గురించి కాదు, రాఘవ చెద్దాకు గౌరవం ఇచ్చి రాఘవ చెద్దా డిమాండ్తో మీరు ఏకీభవిస్తారా? మీ అభిప్రాయం ఏంది?